హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు మనకు 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. సో ముఖ్యంగా మనకు బేబీ బాయ్ పొట్టలో ఉన్నట్లయితే ఎటువంటి మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. అలాగే ఫుడ్ విషయంలో కానివ్వచ్చు, లేకపోతే మనకి మూమెంట్స్ విషయంలో కానివ్వచ్చు, ప్లెజెంటర్ విషయంలో కానివ్వచ్చు, ఎటువంటి తేడాలు అనేవి ఉంటాయి మీకు ఈరోజు షేర్ చేస్తాను. సో నాకు వచ్చేసి ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక పాప పుట్టిందన్నమాట. సో బాబుకి పాపకి చాలా వరకు వేరియేషన్స్ అయితే నేను చాలా గమనించాను. సో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సో ఫస్ట్ వచ్చేసి మూమెంట్స్. సో మూమెంట్స్ అనేవి మనకు 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది మూమెంట్స్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో తెలుస్తాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్లో మనకు మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్లెజెంటర్ విషయానికి వస్తే ప్లెజెంట్ వచ్చేసి మనకి పోస్టీరియర్ ఉన్నట్లయితే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వచ్చేసి ఫుడ్ విషయంలో మనకి ఎక్కువగా మసాలా ఫుడ్స్ తినాలనిపించడం, లేకపోతే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా కారంగా ఉన్నవి, ఇలాంటివి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. స్వీట్స్ అయితే ఎక్కువ మోతాదులో మనం తీసుకోకుండా వీలైనంత వరకు ఎక్కువగా మసాలా ఐటమ్స్ని ఇష్టపడడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట, తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. సో 4th వన్ వచ్చేసి ఏంటంటే మనకి 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మెడ పైన కానివ్వండి, లేకపోతే ముఖం పైన కానివ్వండి చిన్న చిన్న మచ్చలు రావడం, లేకపోతే పిగ్మెంటేషన్ అంటూ ఉంటారు కదా, చిన్న చిన్నవి ఏమైనా రావడం, ఫేస్లో తేడా అనేవి తెలియడం. అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి హెయిర్ అనేది బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు హెయిర్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది. సో నేను గమనించింది అదే, మా బాబు పొట్టలో ఉన్నప్పుడు అయితే నాకు హెయిర్ అయితే చాలా బాగా పెరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫేస్లో అసలు వాల్యూ అనేది ఉండదన్నమాట. మనం ఎంత రెడీ అయినా కూడా చూడటానికి కొంచెం ఏదో ఇంకా పోగొట్టుకున్న వాళ్ళలాగా, లేకపోతే అసలుకి మనం ఇంకేదో అప్పుడు జిడ్డు ముఖం వేసుకుని ఉంటాం కదా, కొంచెం ఆ టైప్లో అలా కనిపిస్తూ ఉంటాం అనమాట. అంటే ఎటువంటి వాల్యూ అనేది లేకపోకుండా ఉంటూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి బేబీ బాయ్ పొట్టలో ఉన్నప్పుడు వీలైనంత వరకు కూడా మనకి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ కింద మీకు ఉన్నట్లయితే మ్యాక్సిమం బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను కంపల్సరీ అయితే చెప్పను, నేను చూసిన వాళ్ళలో నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వచ్చు, నా విషయంలో కానివ్వచ్చు, పర్సనల్గా నేను అనుభవించింది అయితే ఇవి. మీకు ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.